కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ మొదటి దినపు ఉదయకాలపు సందేశంగా కొన్ని ప్రాముఖ్యమైన ప్రార్థనను గురించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనమును చదువుకొని ప్రభును కనపరుద్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. చదువమ్మా. యెహోవావైనా నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు. నీవు వారిని నీ తట్టు తిరగజేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా, ఈ జనులకు తెలియచేయునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. నా ప్రార్థన అంగీకరించుము. చాలు. ఈ దినం ఏలియా యొక్క ప్రార్థనను గురించి ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఇవి ఉపవాస ప్రార్థనలు గనక, ఈ ఉపవాస ప్రార్థనలో మనం వేటి కొరకు మనం ప్రార్థన చేయాలి? అసలు ప్రార్థన యొక్క విశిష్టత ఏమిటి? అలనాడు భక్తుల జీవితాల్లో కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేయటకు శక్తిమంతుడు. ఎగ్జాంపుల్గా మనం ఈ పూట ఏలియాను తీసుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, యాకోబు పత్రికలో రాయబడింది, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినా అతడు ఆసక్తిగా ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? వర్షాన్ని పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైనా ఏలియానంటే, ఏలియా అనే పదానికి అర్థం ఒకటే. ఏలియా అంటే ఏంటి అని, అసలు ఆయన పని ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే, ఏలియా అంటేనే ప్రార్థన అంటేనే ఏలియా. ఏలియా యొక్క స్వభావం ఎలాగుందంటే ఎప్పుడు ప్రార్థన చేసే స్వభావమే. సాధారణంగా మనం పరిస్థితులను బట్టి మారిపోతాం, పరిస్థితులను బట్టి స్వభావాలు వ్యక్తమవుతాయి. కానీ ఏలియా మన వంటి స్వభావం గలవాడే అయితే అతడు ప్రార్థించుటలో మన వంటి వాడు కాదు, ప్రార్థించుటలో స్వభావం కలిగిన వాడు. మీకు అర్థం కావాలంటే చెప్పాలంటే, ఏలియాని ఎవరైనా వ్యతిరేకించారనుకో ప్రార్థన చేస్తాడు పోయి. ఏలియాని ఎవరైనా ఘనపరిచాడనుకో వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అంటే ఏలియా ఏది చేసినా తన స్వభావంగా మార్చుకున్నాడు. స్వభావం అనేది మనకు పుట్టుక నుంచి వస్తుంది. కొన్ని స్వభావాలు మనకు పుట్టుక నుంచి వస్తాయి కదా. అసలు ఈమె స్వభావం మారదంటాం, ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంటారు చూడండి, స్వభావం, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళు ప్రవర్తించే విధానం. కొంతమందికి కోపం వచ్చినప్పుడు ఒక స్వభావం, కోపం రాకపోయినప్పుడు ఒక స్వభావం, అవసరత ఉన్నప్పుడు ఒక స్వభావం, అవసరత తీరిన తర్వాత కొన్ని స్వభావాలు మారిపోతుంటారు. వారి స్వభావం అండి అంటారు. కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు, వారి స్వభావం అండి అంటారు. కొంతమంది మొండితనం కలిగి ఉంటారు, అది వారి స్వభావం అండి అంటారు. కొంతమంది అలుగుతారు, అది వాళ్ళ స్వభావం. ఇలా ఒక్కొక్కరికి కొన్ని స్వభావాలు ఉంటాయి. వాళ్ళ ముద్ర వేస్తాం, ఓహో ఈ సిస్టర్ స్వభావం ఇంతే, ఇంక మారదిమే అని ఫిక్స్ చేస్తాం. ఈ బ్రదర్ స్వభావం ఇంతే, ఇంకా మారదులే. స్వభావం అంటే అది మార్పు లేనిది, అది రక్తంలోనూ పుట్టుకలోంచి వచ్చిన స్వభావం. కానీ ఏలియా స్వభావం ఏంటిదంటే, ఆయన ఏది చేసినా ప్రార్థనయే తన స్వభావంగా మార్చుకున్నాడు. నేను ఎవరైనా వ్యతిరేకిస్తే నువ్వు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకు? నీ స్వభావం ప్రార్థన అయినప్పుడు వ్యతిరేకతల మధ్యలో కూడా నువ్వు ప్రార్థించే బిడ్డపోవాలి. ఆమేన్. నీకు అసమాధానాలు గురి చేసే కొన్ని పరిస్థితులు జరగచ్చు, కానీ ఆ టైంలో కూడా నువ్వు ప్రార్థించే స్వభావం కలిగి ఉండాలి. అంటే ప్రార్థించేవాడు పరిస్థితులను బట్టి చూడడు. ప్రార్థించేవాని స్వభావం పరిస్థితులకు అన్ని వ్యతిరేకంగా ఉంటూ ప్రార్థన చేస్తాడు. నీకు ప్రార్థించే స్వభావం ఉంటే మిగతా వాళ్ళని పట్టించుకో, నీ స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేవు. అందుకే
యేసయ్య తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయడట. ఆయన స్వభావానికి విరోధముగా ఏం చేయలేడు. ఇస్కరియోతు యూదా మోసం చేశాడు. ఇస్కరియోతు యూదా మోసం చేస్తే ఏం చేయాలి? మాట్లాడాలి. ఏం చేయాలి? ఒరే మోసగాడా అనాలి. కానీ నా దేవుడు ఎవరు అంటే మోసగాళ్ళను కూడా చెలికాడా అని పిలిచేవాడు. ఏంటి ప్రభువా, అసలు నీ స్థానంలో కానీ నేనే ఉంటే అంటాడు కదా. అప్పుడు మన స్వభావం ఎట్టుంటుంది తెలుసా? రారా మోసగాడా, నీ సంగతి చూస్తా అంటావు కదా. కానీ ప్రభు ఏమన్నాడు చెప్పాలి? చెలికాడా అని పిలిచాడు. చెలికాడా బా, ఎంత మంచి మాట కదా. నా స్నేహితుడా, నా ప్రియుడా అంటే ఆయన స్వభావం ఏంటంటే అతనిలో ఉన్న ఆ అమ్మి వేసుకునే భయంకరమైన దుర్బుద్ధిని బట్టి యేసయ్య తన స్వభావాన్ని మార్చుకున్నాడా? చెప్పాలి, మార్చుకోలేదు. కానీ ఎంత మంచి స్వభావం కదా యేసయ్యది. యేసయ్య స్వభావం ఏంటో తెలుసా? ఈటతో పొడిచిన వాళ్ళు రక్తమంతా గారితే ఆ రక్తము కూడా ఆ పొడిచిన వానికి ఆశీర్వాదకరంగా మార్చిన ప్రేమ అయింది. సాధారణంగా కీడుకు ప్రతి కీడు చేసే స్వభావాలు చాలా మందికి ఉంటాయి. కానీ మనం యేసయ్యకు కీడు చేసిన ఆయన మనకు మేలే చేసే స్వభావం అయింది. ఈరోజు కేవలం ఈ ఉపవాస ప్రార్థనల ఉద్దేశంతో ప్రార్థన చేస్తే అది స్వభావం కాదు. నేను నేర్పిస్తున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు కొంతమంది చిలుకలకు ట్రైనింగ్ ఇస్తారు. చిలుకలు మాట్లాడడానికి. చిలుకలు తెలుసు కదా, ప్యారెట్స్ ఇంగ్లీష్లో. ప్యారెట్స్కి ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఇది మాట్లాడని ట్రైనింగ్ ఇస్తారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మీకు ట్రైనింగ్ ఇస్తున్నా. ఇది మోకరించండి, చేతులు పైకెత్తండి, ఆరాధన చేయండి, స్తోత్రాలు చెప్పండి, స్తుతించండి, గణపరచండి అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఓహో, స్తుతించే విధానం ఇదా, గణపరిచే విధానం ఇదా, స్తోత్రం చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పాలా అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, అంటే నేర్చుకుంటున్నాం. కానీ స్వాభావికమైన బుద్ధి కాలేదు, ఇంకా రాలేదు. నేనేమంటానంటే మన ప్రార్థన ఒకరు నేర్పిస్తే నేర్పించేది ఉండకూడదు. అది స్వభావ సిద్ధమైన అంశముగా మన జీవితంలో ఉండాలి. గొలుసు ప్రార్థన చెయ్యండి అంటే మీరు చేస్తే ప్రార్థన ఎందుకు అవుతుంది? ఒకడు ప్రేరేపించబడి ప్రార్థన చెప్తే ప్రార్థన కాదు. నీ స్వభావం నిండా ప్రార్థన చేయాలన్న మనసు ఉంటే ఇంకొకరు చెప్పనక్కర్లేదు. ప్రార్థనయే ఒక స్వభావంగా మార్చుకుంటే ఇంకొకరు ప్రార్థన చేయమని చెప్పనక్కర్లేదు. హల్లెలూయా. కోపమే నీ స్వభావం అయితే చెప్పండి, నీ కోపమే నీ స్వభావం అయితే చిన్నదాన్ని కూడా కోపడతావు. ప్రేమే నీ స్వభావం అయితే ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు ప్రేమిస్తూనే ఉంటావు. నేనేమంటానంటే ఈ ఉపవాస ప్రార్థనలో ప్రార్థించటమే ఒక స్వభావంగా తలంచుకొని కేవలం పండగలైన తర్వాత, ఈ పండగల వరకే మాత్రమే కాకుండా పండగలు అయిపోయిన తర్వాత కూడా నీ స్వభావముగా మలుచుకోగలిగితే గొప్ప ప్రార్థనా పరులుగా మనం మారిపోతాం. ఒకటే చెప్తున్నా, అప్పులు ఉన్నాయని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని, రోగం బాగలేదని, వ్యాధులు వస్తున్నాయని, కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, ఉద్యోగం రాలేదని, వీటి కొరకైన ప్రార్థనలు అవి స్వభావ సిద్ధమైనవి కాదు. అవసరతల కొరకు ప్రార్థించే ఇవి శరీర సంబంధమైన అంశాలు. కానీ నేనేమంటానంటే ప్రార్థన అనగానే ప్రతిదీ నీ స్వాభావికముగా మారిపోవాలి, అలవాటుగా మారిపోవాలి. అలాంటి అలవరచబడిన ప్రార్థన పరుడు ఎవరు అంటే ఏలియా. ఈ ఏలియా యొక్క ప్రార్థన విశిష్టత, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే జనులందరినీ ఎవరి తట్టు తిప్పాలట? మాట్లాడాలి. యెహోవా తట్టు, దేవుని తట్టు తిరుపవలనని ఏం చేస్తున్నాడట? యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మన ప్రార్థన అంశం ఇదే. చెప్పండి, ప్రజలను ఎవరి తట్టు తిప్పాలి? మనం దేవుని తట్టు త్రిప్పే ప్రార్థన ఆలకించు ప్రభువా. యెహోవా తట్టు తిరిగి ఉట్టి ప్రార్థనతో సరిపోతుందా? నా ప్రార్థన ఆలకించుమని ఉట్టిగా అన్నాడా? అసలు ప్రార్థన చేస్తున్న ఏలియాకు వచ్చిన
ప్రకటన ప్రత్యక్షతలు మనం ఆలోచిస్తే అంతకు మునుపు ఎన్ని రాత్రులు ప్రార్థన చేసి ఉంటాడు, అంతకు మునుపు ఎన్ని రోజులు ఆ కర్మేలు కొండ మీద విజ్ఞాపన చేసి ఉంటాడు. ఎందుకు ఏలియా నువ్వు ఎందుకు ఇంత ప్రార్థన చేయడానికి రీజన్ ఏంటి? ఈ ప్రార్థనకు మర్మం ఏంటంటే, అయ్యా ప్రజలందరినీ నీ వైపు త్రిప్పాలి. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకో. అక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పాడు. నేనేమంటున్నానంటే, ఈ కాలనీ ప్రజలు కావచ్చు, రామగుండం ప్రజలు కావచ్చు, దేశ ప్రజలే కావచ్చు, వారందరూ యెహోవా తట్టు తిరిగే కృప అలనాడు దేవుడు ఎలా ఇచ్చాడో నేటి దినాల్లో ఇక్కడున్న మనందరికీ కూడా అట్టి కృపను దేవుడు ఇవ్వాలని మనసారా స్తుతిద్దాం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని అలనాడు ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడో, ప్రభువా ఈ జనులందరినీ నీ వైపు తిప్పునట్టుగా నా ప్రార్థన విను ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అది ఏ సందర్భం అంటే, చాలా భయంకరమైన పోరాటం జరుగుతుంది. అది ఏ పోరాటం అంటే విశ్వాస సంబంధమైన పోరాటం. చెప్పండి, ఏ పోరాటం అది? అక్కడ ఏలియా ఓడిపోయాడా, అవమానం కలుగుతుంది. ఏలియా ఓడిపోయాడా, అపజయం కలుగుతుంది. నీ దేవుడు ఏడి అని చెప్పి అవమానపరుస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అసలు జనులు ఎందుకు తప్పిపోయారు? జనులు తప్పిపోవడానికి రీజన్ ఏంటి? ఈరోజు ప్రజలు, సంఘంలో ఉన్న ప్రజలు కూడా తప్పిపోయారు. దేవుని బిడ్డలు తప్పిపోతున్నారా? తప్పిపోయారు. అంటే సంఘంలో ఉన్నట్టు ఉంటారు, తప్పిపోతారు. మందిరానికి వచ్చినట్టు వస్తారు, తప్పిపోతారు. అసలు జనుల దోషం ఏంటి? ప్రభు వైపు త్రిప్పాలని ఆశ ఎందుకు కలిగిందంటే, ప్రజలు యెహోవా సన్నిధిలో లేరు. ఎక్కడున్నారంట? బయలును సేవిస్తున్నారు. అంటే ఒక విగ్రహారాధనను సేవిస్తున్నారు. జీవము గల బిడ్డలే, వాక్యం ఎరిగిన బిడ్డలే, సన్నిధిని ఎరిగిన బిడ్డలే, ఉపదేశం ఎరిగిన బిడ్డలే, ధర్మశాస్త్రం ఎరిగిన బిడ్డలే, అన్ని తెలిసిన బిడ్డలు డైవర్ట్ అయిపోయారు. వారు యెహోవా తట్టు తిరగలేని పరిస్థితులు. కానీ తండ్రి మనసు ఏంటో తెలుసా? తిరిగి తన ప్రజలు మరలా నా వైపు త్రిప్పుకోవాలని. అందుకే చూడండి 19వ అధ్యాయంలో చూడండి, మీకు 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మీకు చెప్పను కానీ 19లో 14, 13 వచనం చదువుతాను. 19, 13 చదువు. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని, దుప్పటిని ముఖం మీద కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఇక్కడ నువ్వు ఏమి చేయుచున్నావు, ఏమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకు అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, ఒకటి ఇశ్రాయేలు ప్రజలు ఏం త్రోసివేశారంట? నిబంధనను త్రోసివేశారు. నెంబర్ 2, నీ బలిపీఠములను పడగొట్టి, వినండి, రెండవదిగా నీ బలిపీఠాలను పడగొట్టారు. నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. మూడవదిగా నీ ప్రవక్తలందరినీ ఖడ్గముతో చంపేశారు. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడనే ఇక్కడున్నాను. అసలు ప్రజలు చేసింది ఏంటి? ప్రజలు బయలును సేవిస్తున్నారు, బయలునకు తిరిగారు. కొంతమంది ఏమో ఇటువైపు 2 తలంపుల మధ్యలో ఉన్నారంటాడు. ఒకటేమో ఏం చేశారంట? నెంబర్ 1, నిబంధనను త్రోసివేశారు. నెంబర్ 2, బలిపీఠాలు కూల్చేసుకున్నారు. నెంబర్ 3, ప్రవక్తలను చంపారు. నెంబర్ 4 ఏంటో తెలుసా? వారు 2 తలంపుల మధ్యలో ఉన్నారు. అందుకే ఏలియా అంటాడు, మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటారు? లవోదికే సంఘ స్థితి కూడా అదేగా. లవోదికే సంఘం కూడా అదే కదండి. ఆ పరిస్థితిగా నువ్వు వెచ్చగానే నుండు, చల్లగానే ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండద్దు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగనో ఇక్కడ లవోదికేయ సంఘ పరిస్థితి కూడా అలాగే ఉంది. వారు 2 తలంపుల మధ్యలో ఉన్నారు, వీళ్ళు 2 తలంపుల మధ్యలో ఉన్నారు. ఈ 2 తలంపుల వల్ల ప్రజలు ఏంటంటే, వాక్యం విన్నప్పుడు సూపర్ వాక్యం అంటారు. వాక్యం అయిపోయిన తర్వాత ఎవరు పాటిస్తారండి ఆ వాక్యం అంటారు. వాక్యం వినేటప్పుడు చాలా మర్మం చెప్పాడండి అయ్యగారు అంటారు. వాక్యం విన్న తర్వాత ఆ మర్మాలన్నీ వినేటప్పుడే
మనది మనమే చేసుకోవాలి. అవన్నీ ఎవరికి తెలుసు? ఎవరు చూస్తారు? అంటే లోక సంబంధులు కలిసినప్పుడు లోకంతో టైఅప్ అవుతారు, ఆత్మీయులు కలిసినప్పుడు ఆత్మీయులతో కలుస్తారు. బాగా వినండి. మీకు మంచి ఆత్మీయులు కనపడ్డారనుకో, ఆత్మీయులతో ఆత్మీయులాగా సహవాసం చేస్తారు. కానీ లోకస్తులు కాస్త వారికి సహవాసం వచ్చిందనుకో, ఏం లేదండి, మీరెందుకు కలిశారు వాళ్ళతో అంటే వీళ్ళు అంటారు, ఏదో వాళ్ళతో సమాధానం కోల్పోకూడదని అలా కలిశాను. అంటే ఏంటంటే వీళ్ళు లోకస్తులతో లోకస్తులాగా ఉంటారు. చెప్పండి, దేవుని బిడ్డలతో దేవుని బిడ్డల వలె ఉంటారు. రెండు తలంపులు. వాళ్ళను పోగొట్టుకోలేరు, చెప్పాలి, వీళ్ళను పోగొట్టుకోలేరు. ఈ బ్యాలెన్స్డ్ లైఫ్ ఉందే, అదే చాలా ప్రమాదం. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నావా? పాస్టర్ గారి ముందు ఒక రకంగా, లోకస్తులతో ఒక రకంగా, మీ బంధువులతో ఒక రకంగా, మీ పక్కింటి వాళ్ళతో ఒక రకంగా, సంఘస్థులతో ఒక రకంగా. ఈ బ్యాలెన్స్డ్ లైఫ్ చాలా ప్రమాదం. నేను ఒకటే చెప్తాను, అందరినీ సంతృప్తి పరచడం అసలు వల్ల కాదండి. ఎవరి వల్ల కాదు. ఎవరిని మనం సంతృప్తి పరచలేము. హల్లెలూయా. ఒక యజమానికి ఇద్దరు దాసులు ఉంటారా? సారీ, ఒక దాసునికి ఇద్దరు యజమానులు ఉంటారా? చెప్పు, నన్ను ఉంటారా? అందులో ఏమనుంది? యేసయ్య ఏమని చెప్పాడు? అందులో ఒకడు ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని వాడు ఏం చేస్తాడు? అందుకే ఒకనికి ఇద్దరు యజమానులు పొరపాటున ఉండలేరు. నేనేమంటానంటే, ఇంకో భాషలో చెప్పాలంటే, ఒక ఊటలో నుండి మధురం వచ్చునా చేదు వచ్చునా? మాట్లాడాలి. వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఒక ఊటలో నుండి చేదు మధురం రెండు ఒకటేసారి వస్తాయా? అది సాధ్యమేనా? వస్తే ఒక ఊటలోంచి ఏం రావాలి? చేదు రావాలి. వస్తే ఒక ఊటలోంచి ఏం రావాలి? మధురం రావాలి. ఈ రెండు కలిసి వచ్చాయంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళు చెడిపోయారు అని అర్థం. ఈ రెండు కలిసి రావు, కానీ కలుస్తున్నాయంటే అర్థం ఏంటి? వాళ్ళు చెడిపోయారు. ఈరోజు విశ్వాసులు ఎలా చెడిపోయారంటే, రెండు తలంపుల మధ్యలో ఉన్నారు, రెండు భావాలు కలిగి ఉన్నారు, రెండు రకాల క్యారెక్టర్స్ కలిగి ఉన్నారు. లోకస్తులతో లోకస్తుల్లాగా, దేవుని బిడ్డలతో దేవుని బిడ్డల్లాగా ఉంటున్నాం. మనం అలా ఉండకూడదు. అందుకే మొదటిసారి చూస్తే ఏమని రాస్తుందంటే, వారు నిబంధన జనులై ఉన్నారు. మొదటి ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? నిబంధన జనులు. అందుకు ఒక సందర్భంలో ఎవరయ్యా నాకు వారసుడు అని అబ్రహాం వేడుకున్నాడు దేవుని. ఎవరయ్యా నాకు వారసుడు అంటే అబ్రహాముతో దేవుడు అంటాడు, ఇస్మాయిల్ను నేను ఆశీర్వదిస్తా, ఇస్సాకుతో నిబంధన చేసుకుంటా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను సాధన. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇతడు ఇస్సాకు అనుకుందాం. ఇస్మాయిల్తో ఏమన్నాడు? మాట్లాడాడు. ఇస్మాయిల్తో ఏమన్నాడు? నేను ఆశీర్వదిస్తా, నీలో నుండి వచ్చే 12 రాజులను ఆశీర్వదిస్తా. అయితే ఇస్మాయిలుతో అంటున్నాడు, నా నిబంధన నీ విషయంలో స్థిరపరుస్తా. నేను నీతో నిబంధన చేసుకుంటున్నా, ఈ చేయను. నేను నీతో కమిట్మెంట్ చేసుకుంటున్నా, నీతో ఒప్పందం చేసుకుంటున్నా. ప్రభు వారిని ఆశీర్వదించావు, వారి రాజ్యాలు దీవించబడ్డాయి. ఇప్పుడు చూడండి, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇస్మాయిల్ సంతతి అంతా దీవించబడింది కదా? దీవించబడలేదా? వాళ్ళ భూమి దీవించబడలేదా? వాళ్ళు సంపాదించిన సంపాదన దీవించబడలేదా? బహుగా దీవించబడ్డారు. కానీ దీవెనలు ఎంతవరకు అంటే వాడు బ్రతుకున్నంత కాలమే. కానీ ఇస్సాకు అట్లా కాదు. ఇస్సాకు చనిపోయిన బ్రతికిన అతడు యెహోవా వాడవుతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మీరు ఇస్మాయిల్ సంతతిగా ఉంటారా, ఇస్సాకు సంతతిగా ఉంటారా? చాలా మంది చెప్పట్లేదు. ఇస్సాకు సంతతి అంటే ఏముంటుంది? ఇస్సాకుతో నిబంధనలు ఉంటాయి, కొన్ని ఒప్పందాలు ఉంటాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నేను ఇస్సాకునే ప్రేమిస్తానంటే, ఇస్సాకులాగే ఉండాలంటే, ఇస్సాకుకు దేవునికి మధ్యలో ఒక నిబంధన పెట్టాడు. ఇప్పుడు చెప్పండి,
ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తొలగిపోయారంటే అక్కడ మొదటి పాయింట్, వారు నిబంధనను మీరి అన్నాడు. ఏమిటి మన ఇద్దరి మధ్యలో ఉన్న నిబంధన? దేవునికి మనకు మధ్యలో ఉన్న నిబంధన ఏంటి? అసలు మనకు మధ్యలో ఉన్న నిబంధన ఏంటి? ఆదికాండం 17:10 చదవండి. ఆదికాండం 17:10 చదవండి. నాకును నీకును, ఇప్పుడు చూడండి, నాకును నీకును నీ తరువాత సంతతికిని మధ్య గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. అంటే సున్నతి అంటే పొడవబడటం, సున్నతి అంటే పశ్చాత్తాపం, సున్నతి అంటే దుఃఖపడటం. అంటే మన ఇద్దరి మధ్యలో సున్నతి జరగాలి. సున్నతి జరిగినప్పుడు ఎలా పొడవబడతామో మనం కూడా ఆ సున్నతి రక్షణకు సూచనగా ఉంది. ఇప్పుడు చెప్పండి, నాకు ఇస్సాకుకు మధ్యలో నిబంధన ఏంటి అంటే రక్షణ పొందటమే నిజమైన నిబంధన. ఆమేన్. నేను పశ్చాత్తాపడ్డప్పుడు, సున్నతి చేయబడ్డప్పుడు దుఃఖపడతాను, కన్నీరు విడుస్తాను, వేదన పడతాను. ఆ వేదన నీకు నాకు మధ్యలో సున్నతిగా ఉండాలి, నీకు నాకు మధ్యలో ఒక నిబంధనగా ఉండాలి. ఇస్మాయిల్ ఏంటి, వాడు ఎట్లా బ్రతికినా ఏమన్నాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. వాడు చచ్చినా నాకు సంబంధం లేదు, వాడిని మాత్రం ఆశీర్వదించా. కానీ మనం అట్లా కాదు. మనం ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు ఒక దెబ్బ కొట్టి శిక్షించి మరలా సరి చేసుకునేదే నిబంధన. ఆమేన్. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఇస్సాకును విడువలేదు. దేవుడు ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినప్పుడు ఇస్సాకును చంపుకున్నాడా? చెప్పండి, ఏం చేశాడు? ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పిల్లను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాడు దేవుడు. యెహోవా ఈరేగా ప్రిపేర్ చేసి పెట్టాడు. ఎందుకో తెలుసా? ఇస్సాకును వదులుకోలేడు. ఇస్సాకు ద్వారా ఒక నిబంధన కార్యాలు జరగాలి. ఇస్సాకు ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి. అందుకే దేవుడు ఇస్సాకుతో నిబంధన చేసుకున్నాడు, ఇస్మాయిల్ను మాత్రమే ఆశీర్వదించాడు. నిబంధన అంటే అర్థం ఏంటి తెలుసా? పొడవబడే అనుభవాలు ఉంటాయి. ఈరోజు కన్నీళ్లకు కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ నీ జీవితంలో కొన్ని కన్నీటి అనుభవాలు ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయంటే నువ్వు ద్వేషించబడ్డావని కాదు అక్కడ, నువ్వు దేవునికి దూరం అవుతున్నావని కాదు అక్కడ. నువ్వు పొడవబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునితో నిబంధనలో ఉన్నావని అర్థం. చప్పట్లు కొట్టాలి, కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో దేవుడు తన వాక్యము ద్వారా, తన సన్నిధిలో మనల్ని పొడుస్తూ పశ్చాత్తాపంలోకి నడిపిస్తున్నాడు. అంటే పశ్చాత్తాప మార్గాల్లోకి తీసుకెళ్తున్నాడంటే మనము నిబంధన కలిగిన జనులమై ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులు, కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు నీకు దుఃఖాన్ని కలుగజేస్తున్నాయిగా. కొన్ని అప్పులు, కొన్ని సమస్యలు ఏడుపే మిగిల్చేగా. ఎకరాల పంట ఏడుపే మిగిల్చానన్న పాట మనం విన్నాగా. ఎకరాల పంట ఏడుపు ఎందుకు మిగులుస్తుంది? కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లా వాసులందరూ ఎకరాల భూములన్నీ వరద పాలైపోయాయి. ఎంత సంపాదించినా ఏడుపే మిగిల్చింది. ఒక్క వరద ఏడుపు మిగిల్చింది. ఎకరాల పంట ఏడుపు మిగిల్చింది కదా. నష్టం ఏడుపు మిగిల్చింది. క్రైస్తవుని నష్టం ఏడుపు మిగిల్చినా అది దేవుడు తన ప్రజలను మహిమ కొరకు సిద్ధపరుస్తున్నాడు, తన ప్రభావం కొరకు సిద్ధపరుస్తున్నాడు. వీళ్ళారా, మనకు కలిగిన పశ్చాత్తాపమే మనకు దేవునికి మధ్యలో ఒక సున్నతి. మరి ఆ పశ్చాత్తాపం ఉందా? ఏం కోల్పోయారు? నిబంధనను త్రోసివేసి. అంటే పశ్చాత్తాపాన్ని త్రోసివేశారంటే అర్థం ఏంటో తెలుసా? కఠిన హృదయమే మాకు కావాలని కోరుకున్నారు. మాకు పశ్చాత్తాపం అక్కర్లేదు, కన్నీళ్ళు అక్కర్లేదు, రోధించే అనుభవాలు అక్కర్లేదు, విజ్ఞాపన అక్కర్లేదు, కన్నీళ్లతో మొరపెట్టే పరిస్థితులు మాకు వద్దు. మేము చేయాల్సిన హృదయాలు కఠినంగా ఉండాలి, మాకంటూ పశ్చాత్తాపపడే పరిస్థితులు వద్దు అని కోరుకున్నారు. అందుకే నిబంధనను త్రోసివేసి. నిబంధన అంటే సున్నతే, సున్నతి అంటే పశ్చాత్తాపమే. పశ్చాత్తాపడే పరిస్థితులు మాకు వద్దు. మేం పశ్చాత్తాపడం, అంత కన్నీళ్ళు విడిచే క్యాండిడేట్లు మేము కాదు, అంత కన్నీళ్ళు విడిచే ఆ పరిస్థితి మాకు వద్దని కోరుకున్నారు.
వద్దనుకున్నారు, నిబంధన వద్దనుకున్నారు, త్రోసివేసి. హల్లెలూయా. దేవుడు ఇంకో మాట చెప్పనా, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు వారికి నిబంధన ఇవ్వలేదట. అలా అనుకుంటే వాళ్ళు ఎర్ర సముద్రంలోనే అద్భుతాలు చూసిన తర్వాత అక్కడే గుడారాలు వేసుకునేవాళ్ళు. వారికి అక్కడ ఇవ్వలేదట. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు? హోరేబుకు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు అక్కడ? ఐగుప్తులో జరిగిన అద్భుతాలను బట్టి ఇదిగో ఇది అద్భుతమే మీకు నిబంధన అని చెప్పలేదు, అద్భుతమే శాశ్వతం అని చెప్పలేదు, ఎర్ర సముద్రాన్ని పాయలు చీల్చిన కర్రే మీకు శాశ్వతం చెప్పలేదు. కర్రను ఆధారం చేసుకోవద్దు, మీకు కర్ర శాశ్వతం కాదు, కర్రనే నిబంధనగా చేసుకుంటే అందరు కర్రలు పట్టుకునేటోళ్ళు కదా. చెప్పండి, అందరూ అద్భుతాల మీద ఆధారపడేవాళ్ళు. కానీ మీకు కర్ర, మీకు జరిగిన అద్భుతాలు నిబంధన కాదు. నేను జీవము గల దేవుని యొక్క వాక్కును మీ కొరకు పంపిస్తా, అది మీకు నిబంధన జనముగా మీరు ఉండటానికి, అది నిబంధన ప్రజలుగా మీరు మారటానికి నేను యెహోవా సన్నిధి నుండి మీకు ధర్మశాస్త్రమును, వాక్యమును నిబంధనగా మీకు ఇచ్చేస్తానన్నాడు. చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన రెండవ అనుభవం ఏంటంటే వాక్యమే మనకు నిబంధన. వాక్యముతో నిబంధన చేసుకోవాలి ప్రభుని. వాక్యంలో ఏం చెప్తుంది? ప్రభు ఏం చెప్తున్నాడు? నాతో నిబంధన చేసుకోమని నేను చెప్పట్లేదు. వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారమైన నిబంధనయే నిజమైన ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడ. మరి నీ నిబంధన దేంతో? చెప్పండి. హలో, నేను ఒకటే మాట చెప్తాను, ఓదార్పు నిబంధనలు కొన్ని ఉంటాయి, ఆదరణ నిబంధనలు కొన్ని ఉంటాయి, మనను దేవుని వైపు కాక మనుషుల వైపుకు తిప్పుకునే కొన్ని నిబంధనలు ఉంటాయి. మన నిబంధనలు ఎప్పుడు కూడా మనుషుల ప్రేమను ఆధారం చేసుకోకూడదు, మనుషుల ఆదరణను బట్టి మనం నిబంధన చేసుకోకూడదు. వాక్యం ఏమి చెబుతుందో ఆ వాక్యమే మనకు నిబంధనగా మారాలి. నిబంధన అంటే ఇంకా దాన్ని దాటకూడదు, హద్దులు దాటకూడదు. వాక్యమును బట్టి మీరందరూ నిబంధన చేసుకుంటే ఆ నిబంధన జనముగా మీరు పిలువబడుతున్నారు. మీరు దేనిని బట్టి ఆయన సన్నిధిలో నిబంధన చేసుకోవాలి. అందుకే పొరపాటున ఎవరితో పడితే వాళ్ళతో నిబంధన చేసుకోకండి, ఒప్పందం చేసుకోవద్దు. మిమ్మల్ని ఆశ్రయం ఇచ్చారని, మిమ్మల్ని ప్రేమ చూపించారని, మీకు డబ్బులు ఇచ్చారని వాళ్ళతో నిబంధన చేసుకోవద్దు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడే చెప్పాడు, మీరు మీరు మార్గంలో ప్రయాణం వెళ్తుంటే ఎవరితో పడితే వాళ్ళతో చేతిలో చేసి నిబంధన చేయకండి అన్నారు. అదే గిబియోని ప్రజలతో యెహోషువ దేవుని సెలవు లేకయే చెప్పండి ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని సెలవు లేకుండానే తీర్మానాలు చేస్తాం, మాట ఇచ్చేస్తాం. అది ఎంత ప్రమాదం తెలుసా? నేను చేసే ప్రమాణము, నేను చేసే తీర్మానము అది వాక్యానుసారమైందా కాదా? అది వాక్యంలో ఉందా లేదా? వాక్యం ఏం చెప్తుంది? వాక్యానుసారమైన భక్తే కాదా? అంటే వాక్యమును ఆధారం చేసుకోకుండా నువ్వు ప్రతిష్టలోకి రాకూడదు. వాక్యమును ఆధారం చేసుకొని ప్రతిష్టలోకి వచ్చిన వాడే నిబంధనలు నిలబడతాడు. మనుషులు చూసి ప్రతిష్టలోకి వచ్చిన వాళ్ళు, మనుషులను చూసి సమర్పణలోకి వచ్చిన వాళ్ళు, మనిషిని బట్టి ఉద్రేకంతో వచ్చిన వాళ్ళు నిలబడలేరు. వాక్యమును బట్టి వచ్చిన వాడు కడ వరకు, మరణం వరకు నిలబడగలుగుతారు. చప్పట్లు కొట్టండి. రూతు నయోమిని బట్టి సమర్పణలోకి రాలేదు. నేను చెప్పనా, అంతకంటే ప్రేమ వాళ్ళ అమ్మ చూపలేదా? నయోమి చూపించే ప్రేమ రూతు వాళ్ళ అమ్మ చూపించలేదా? మోయాబు దేశంలో, సొంత ఊర్లో, సొంత గ్రామంలో, సొంత ప్రాంతంలో తనకు ఆదరణ దొరకదా? పాయింట్ పట్టుకోండి. సొంత గ్రామంలో, సొంత ఊర్లో తల్లి ప్రేమ దొరకదా? దొరుకుతుంది కదా. మరి అంటే నయోమితో నిబంధన చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? తల్లి ప్రేమనో తండ్రి ప్రేమనో నయోమి దగ్గర దొరుకుతుందని కాదు. ఆమె ఏం తీర్మానం చేసుకుందంటే, నయోమి దేవుడు నాకు దేవుడుగా ఉండాలని నిబంధనలోకి వచ్చింది.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఒక మాట చెప్పనా, మనుషుల ప్రేమను బట్టి నిబంధనలోకి వస్తే ఆ మనిషి ఉన్నంత కాలమే మనం ఉంటాం. కానీ వాక్యమును బట్టి మనము నిబంధనలోకి వస్తే కడవరకు ఆ సియోన్లో చేరు వరకు మనమందరం నిలిచి ఉండగలుగుతాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మనిషి ప్రేమ నిన్ను నిబంధనలోకి చేర్చకూడదు. ఒక మనిషిని బట్టి నీకు రక్షణ కలగకూడదు. ఒక మనిషిని బట్టి నీకు క్షేమం కలగకూడదు. ఒకవేళ కలిగిన ఆ మనిషిని నడిపించలేడు. నీకు నిబంధనగా, అద్భుతం నిబంధన కాదు, స్వస్థత నిబంధన కాదు, సూచక్రియల నిబంధన కాదు. ఇప్పుడు మీరు తలనొప్పి, రవి నీకు తలనొప్పి వచ్చింది నాన్న, ప్రార్థన చేశాను, ఇదిగో ఇక మీదట నీకు తలనొప్పి రాదని గ్యారెంటీ ఇవ్వగలనా? ఎందుకు? ఇప్పుడు నీకు తలనొప్పే రాదని గ్యారెంటీ ఇవ్వగలనా? అది నిబంధన చేయగలనా? అంటే శరీరానికి సంబంధించింది ఏది నిబంధనలోకి రాదు. అది నీకు దేవునికి మధ్యలో ఆత్మ సంబంధమైన వాటికి నిబంధనలోకి వచ్చేస్తాయి. ఆమెన్ చెప్పు గట్టిగా. అందుకే రక్షణ నిబంధన, స్వస్థత, అద్భుతం, సూచక్రియలు ఇవన్నీ నిబంధనలోకి రావు. నువ్వు బాగుపడినంత మాత్రాన అది నిబంధన కాదు. నీకు స్వస్థత కలిగినంత మాత్రాన అది నిబంధన కాదు. ఒక అద్భుతం జరిగినంత మాత్రాన అది ఒక నిబంధన కాదు. నీ నిబంధన దేని బట్టి ఉండాలంటే అది కేవలం దేవుని వాక్యమును బట్టి, ఆయన ప్రవచించే వాక్కును బట్టి నువ్వు దర్శించగలిగితే, ఆ దర్శనాన్ని తీసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు నిబంధనను నిలిచినట్టు లెక్క. నిబంధనను త్రోసివేశారు. వారికి విశ్రాంతిని కూడా దేవుడు నిబంధనగా ఇచ్చాడు. విశ్రాంతి అంటే ఏం తెలుసు? విశ్రాంతి దేవుని ఆరాధించే దినం. ఆ దినాల్లో శనివారం, ఈ దినాల్లో పునరుద్ధానం. మనం మన కొరకు విశ్రాంతిని ఏం చేశాడు దేవుడు? నిబంధనగా ఇచ్చాడు. వ్యాపారం చేయకూడదు, ఆ దినమున లోక వార్తలు చదువుకోకూడదు, ఆ దినమున ఏది చేయకూడదు. నిబంధన. విశ్రాంతి దినమున ఎంతమంది ఎగ్గొడుతున్నారు ఈరోజు? అంటే ఆదివారం దినమున ఎంతమంది హాజరవుతున్నారు? కోర్టుకు హాజరవుతాం, స్కూల్కి హాజరవుతాం, ఫంక్షన్కి హాజరవుతాం, పెళ్లికి హాజరవుతాం, ఇంకా అన్నిటికీ హాజరవుతాం. కానీ విశ్రాంతి దినాన్ని మాత్రం నిబంధన మీరిపోతాం. ఇది ఎప్పుడైతే మీరు లోతుగా ప్రతిష్ఠించుకోగలిగితే, విశ్రాంతి దినాన్ని మరి ప్రతిష్టలోకి తెచ్చుకోగలిగితే, అప్పుడు మీరు నిబంధనలు నిలిచిన వారు అవుతారు. ఇంకో మాట చెప్పనా? 4వదిగా, దేవుడు వారికంట మందిరాన్ని నిబంధనగా ఇచ్చాడట. చప్పట్లు కొట్టండి. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను మీకు మందిరమును నిబంధనగా ఇచ్చేదను. ఎందుకు ఇచ్చాడు మందిరాన్ని నిబంధనగా? అంటే మీరు దేవుని మందిరాలుగా మారటానికి. ఆమె దేవుడు మనకు మందిరాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడమ్మా మందిరానికి? పడుకోవడానికి, వచ్చి 4 మాటలు విని కాస్త రిలాక్స్ అవ్వడానికి. లోకస్తులు మందిరాల్లోకి ఎందుకు వెళ్తారు తెలుసా? నిద్ర చేయడానికి. నిద్ర చేయడానికి మందిరానికి వస్తారు. కానీ మనం మందిరానికి ఎందుకు రావాలి చెప్పాలి? ఆరాధించడానికి, ప్రార్థించడానికి, ఇందులో ప్రత్యక్షతలు చూడడానికి, ఆయన ముఖకాంతిని అనుభవించడానికి. దేవుడు నీకు మందిరమును ఒక నిబంధనగా ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీవు దేవునికి మందిరంగా మారేటట్టుగా ప్రయాసపడాలి. 1, రక్షణ నీకు సున్నతిగా ఇచ్చాడు. 2, వాక్యము నీకు సున్నతిగా ఇచ్చాడు. 3, చెప్పండి, విశ్రాంతిని నీకు నిబంధనగా ఇచ్చాడు. 4, దేవుని మందిరాన్ని నీకు నిబంధనగా ఇచ్చాడు. అయితే ఈ నిబంధనను మీరు త్రోసివేయకూడదు. ఈ 4 అనుభవాలు త్రోసివేస్తున్నారు. ఎందుకయ్యా ఏలియా ప్రార్థన చేస్తున్నావు అంటే, నా ప్రజలు నిబంధనను మీరిపోయారు, నా ప్రజలు నిబంధనలో లేరు, తప్పిపోయారు, నిబంధన దాటిపోయారు, అందుకే వాళ్ళ కొరకు నేను ఏడుస్తున్నానయ్యా అంటున్నాను. ఈరోజు ఈ 4 అనుభవాలు ఏమైనా మీరిపోతున్నారా? ఒకసారి చూసుకోండి. నిబంధన అంటే 4 విషయాలు. 1, పశ్చాత్తాపం. 2,
వాక్యం, 3 విశ్రాంతి, 4 దేవుని సన్నిధి, దేవుని మందిరం. ఈ 4 తప్పిపోతున్నారా? ఈ 4 అనుభవాలు త్రోసేసుకుంటున్నారా? మాకు వద్దనుకుంటున్నారా? మందిరం వద్దనుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మాకు మందిరమే వద్దనుకునే వాళ్ళు. కరోనా కాలంలో వద్దనుకున్న అది ఉంచింది, రాకండి ఎక్కడే ఉన్నారు. ఎవరికైనా మందిరం వద్దా? మా ఆస్తులైనా పోగొట్టుకుంటాం కానీ మందిరాన్ని మాత్రం పోగొట్టుకున్న వాళ్ళ హల్లెలూయా చెప్పండి. ఏం తగ్గిపోయింది హల్లెలూయా? అయ్యా మాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ మందిరమే మాకు ఆస్తిగా ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళు. నానా గట్టిగా చెప్పారు కొంతమంది. ఓకే రైట్, మీ తీర్మానం గొప్పదే. నేనేం కోరుకుంటున్నా తెలుసా? మీరు మొత్తం ఆస్తుల మీద రావనక్కర్లేదు కానీ ఈ 7 రోజులు నిబంధన చేసుకోండి చప్పట్లు కొట్టి. మీరు ఆస్తులు అమ్మకాలు చేసుకొని మందిరం కావాలని పరిగెత్తగాల్సిన అక్కర్లేదు కానీ ఈ 7 దినాలు మేము మందిరంలో గడుపుతాం. ఇది మా నిబంధన, మా ప్రతిష్ట. అటు సైడ్ ఎవడైనా చచ్చినా పర్వాలేదు కానీ మేము ఇటు సైడ్ మాత్రం మందిరాన్ని వదిలిపెట్టాం. తుఫాన్లు వచ్చినా వదిలిపెట్టాం, వరదలు వచ్చినా వదిలిపెట్టాం. అవసరమైతే గొడుగులతో వస్తాం, అవసరమైతే ఎలా తిప్పలు పడి మందిరంలో గడుపుతాం. ఆమె మాకు మందిరం, దేవుడు అమూల్యమైన మందిరం ఇచ్చాడు. ఒకప్పుడు అంటే చాలా కష్టంగా ఉండేది మనం కూర్చోడానికి, ఇప్పుడు ఏం పర్లేదు. చక్కగా జీవము గల దేవుని మందిరంలో ఆరాధించడానికి ఇంత మంచి విశాలమైన స్థలాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఇంకో మాట చెప్పనా, 18 లైన్ కాలనీ విశ్వాసులందరికీ ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయని మొదటి రోజే ప్రగతి నగర్ విశ్వాసులు, గౌతమి నగర్ విశ్వాసులు కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఎంత దూరం అంటే అక్కడికి 2 బస్సులు మారాలి. కానీ ఇక్కడున్న వాళ్ళు ఈ 7 రోజులు మాకు మందిరమే ఒక నిబంధన అనుకొని ప్రతిష్టలోకి రావాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నా. మందిరం మనకు ఒక నిబంధన, సన్నిధి ఒక మనకు నిబంధన. ఆదివారం దేవుణ్ణి ఆరాధించటం మనకు ఒక నిబంధన, వాక్యమే మనకు నిబంధన, పశ్చాత్తాపమే మనకు ఒక నిబంధన. పశ్చాత్తాపం లేకుండా ఏ సండే గడపకూడదు, పశ్చాత్తాపం లేకుండా ఏ దినము సాగిపోకూడదు. ప్రతిరోజు పశ్చాత్తాపడాలి, ప్రతిరోజు ప్రాయశ్చిత్తంలోకి రావాలి, ప్రతిరోజు దేవుని విశ్రాంతిని అనుభవిస్తూనే ఉండాలి ప్రతి క్షణం. ఇది మనకు నిబంధనగా మారు. హల్లెలూయా. ఎందుకు ఏలీయాను ప్రార్థన చేస్తున్నాం అంటే నా ప్రజలు నిబంధనను త్రోసివేశారు. రెండవది ఏం చేసుకున్నారంటే వాళ్ళు బలిపీఠాలు పడగొట్టేసుకున్నారు. వద్దు మాకు ఈ బలిపీఠాలు వద్దు, మాకు ప్రార్థన వద్దు అన్నవాళ్ళు. బ్రతకగలమా మనం చెప్పండి? బలిపీఠం దగ్గర ప్రాయశ్చిత్తం జరుగుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది, పాప క్షమాపణ జరుగుతుంది బలిపీఠం దగ్గర కదా. బలిపీఠం దగ్గర రక్త ప్రోక్షణ జరుగుతుంది కదా. బలిపీఠం దగ్గర 5 రకాల బలులు జరుగుతాయి. బలిపీఠం మీద సజీవ యాగంగా మన శరీరాన్ని కాల్చుకుంటాం అక్కడ కదా. అంటే మన శరీర కోరికలను కాల్చి మన ప్రాణాత్మ దేహములను బలిపీఠం మీద పెట్టి అది ఇంపైన సువాసనగా మారితే ప్రభు దిగి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేసేటప్పుడు మొట్టమొదటి శత్రువులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకున్న గొర్రెలను, ఎడ్లను ఎత్తుకెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఎత్తుకెళ్తారు? వాళ్ళకు బలికి ఏది అవసరమో అది లేకుండా చేస్తారు. మన జీవితంలో కూడా అంతే. శత్రువు చేసే పని ఏంటి తెలుసా? బలికి ఏది అవసరమో అది లేకుండా చేస్తాడు మీ జీవితంలో. బలికి ఏది అవసరం? విరిగి నలిగిన హృదయమే కదా బలి. పాత నిబంధన కాలంలో ఒక గొర్రెను తీసుకొచ్చి రక్తం చిందిస్తే అది బలి అన్నాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో ఏది బలి? జిహ్వా బలులే బలులు, అంటే నోటితో స్తోత్రం చెప్పడమే బలి. అందుకే కొంతమందికి స్తోత్రం చెప్పడం కూడా రాదు. ఇప్పుడు మీరందరూ స్తోత్రాలు చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఇది ఏంటంట దేవునికి
జిహ్వా బలులు అంటే స్తోత్ర బలులు. ఇలా చెప్తూ ఉంటే ఏంటంటే ఇవి బలులట. ఈ బలులు ఎలా చేయాలంట అంటే విరిగి నలిగిన హృదయంతో చేయాలి. ఇప్పుడు దుష్టుడు ఏమెత్తుకెళ్ళిపోతున్నాడు మన దగ్గర నుంచి? ఇక్కడ విరిగి నలిగిన హృదయం లేకుండా చేస్తాడు వాడు. మన నోటికి స్తోత్రం రాకుండా చేస్తాడు. అందుకే చూడండి, మనం గంటల తరబడి వర్షిపులు చేస్తాం, కానీ స్తోత్రం ఎక్కువ చెప్పడానికి ఇష్టపడం. ఆ స్తోత్ర యాగమే నిజమైన బలి. ఆమేన్. స్తుతి యాగమే నిజమైన బలి. విరిగి నలిగిన హృదయంగా అర్పించబడ్డమే నిజమైన బలి. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం మాకొద్దు అంటున్నారు వీళ్ళు. బ్రతకగలమా? చెప్పండి, బ్రతకగలమా? బలిపీఠం లేకపోతే మన జీవితంలో అంగీకారం ఉండదు. దేవుడు మనల్ని అంగీకరించలేడు. మాకు బలిపీఠాలు వద్దు బాబోయ్ అన్నారు. తర్వాత ఏం చేశారు? మూడోదిగా, ప్రవక్తలు అంటే ఎవరు? దైవజనులు కాదు. ఓకే, నువ్వు చెప్పింది వాక్యం ఒక పాయింట్, కానీ ప్రవక్తలు అంటే ఎవరో తెలుసా? నీకు దిద్దుబాటు చేసేవాళ్ళు. ప్రవక్తల పరిచయం ఎలాగుంటుందంటే, నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను, ఎప్పుడు ప్రవక్తల పరిచర్య కత్తిరించడం మాత్రమే కాదు, నూనె పోయడం కూడా వాళ్ళ పరిచర్య. తప్పిదములను ఎత్తి చూపించేవాడు ప్రవక్త. అందరూ చెప్పండి, ప్రవక్త. అందరూ లాస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి, మన తప్పిదాలు ఎత్తి చూపించేది ఎవరు? ప్రవక్త. అదే వ్యక్తి మన తప్పిదములను కప్పి మన కొరకు ప్రార్థన చేస్తాడా లేదా? సమూయేలు ఆ పని చేశాడా లేదా? సమూయేలు ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని వెలికి తీశాడు. మీరు ఎక్కడ తప్పిపోయారో చెప్పాడు. వాళ్ళందరినీ మిస్పాకు నడిపించాడు. వాళ్ళందరినీ ప్రాయశ్చిత్తంలోకి చేర్చాడు. వాళ్ళ కొరకు చేతులెత్తి ప్రార్థన చేశాడు. వారి కొరకు పాలు విడువను గొర్రెను బలర్పించాడు. ఇన్ని చేసి వారి విజయం కొరకు కనిపెడతా ఉన్నారు. ఇది ప్రవక్తల సేవ. మాకు ఈ సేవ వద్దు అన్నారట. వాళ్ళు ప్రవక్తలను చంపిరి. నీకు దిద్దుబాటు చేసేవాడు, నీకు బోధ చేసేవాడు, నిన్ను హెచ్చరించేవాడి యొక్క బోధను నువ్వు వినవు అంటే ఖండింపు బుద్ధివాక్కులు మనకు అసహ్యం కలగకూడదు. ఆమేన్. నా దేవుడు ప్రవక్తలను మన కొరకు నియమించాడు, ఉపదేశకులను మనకు నియమించాడు, దిద్దుబాటు చేసే వాళ్ళను మనం నియమించాడు. ఆ దిద్దుబాటు చేసే ప్రజలముగా, దిద్దుబాటు ప్రజలకు చేస్తుండగా అప్పగించుకున్న వాడే పరిపూర్ణుడవుతాడు, పరిశుద్ధపరచబడతాడు. 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ఏలియా మరి ఈ విషయంలో తప్పిపోయినందుకు వీళ్ళు ఏమయ్యారు? బయలునకు కొంతమంది చేస్తుంటే, ఇప్పుడు ఏలియా ప్రార్థన ఏంటంటే, ఎలాగైనా తన ప్రజలు మరలా నిబంధనలోకి రావాలి. ఆమేన్. ఎలాగైనా ప్రజలు మరలా బలిపీఠాలకు కట్టబడాలి. ఎలాగైనా ప్రజలు ప్రవక్తల చేత హెచ్చరింపబడుతూ సరి చేయబడాలి. ఈ 3 వాళ్ళ జీవితంలో జరగాలని ఏలియా ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ఆ ప్రార్థన ఫలించింది. అగ్ని దిగొచ్చింది. అగ్ని దిగి రాగానే యెహోవాయే దేవుడు అని ప్రజలు తేటగా ఒప్పుకునే కృపను దేవుడు ఏలియా ప్రార్థనకు దేవుడు అనుగ్రహించాడు. నేనంటాను, ఈ మొదటి సెక్షన్ లో మన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రజలను యెహోవా తట్టు త్రిప్పాలి. ఈ మొదటి సెక్షన్ లో ఉపదేశం ఏంటి? ప్రజలను యెహోవా తట్టు త్రిప్పాలి. త్రిప్పాలంటే ప్రార్థన. ఎందుకు త్రిప్పాలి? వాళ్ళు 3 విషయాలు తప్పిపోయారు. 4వది కూడా 2 తలంపుల మధ్యలో ఉన్నారు. ఈ 4 విషయాలు కూడా తిరిగి మరలా ప్రభువు తట్టు తిరిగి, మరలా వారు ప్రభువు యొక్క ప్రేమను, ప్రభు యొక్క ఆ మహిమను అనుభవిస్తూ బ్రతకాలి. దాని కొరకు వారు సిద్ధపడాలి. ప్రియులారా, ఈ మొదటి సెక్షన్ లో ప్రభు మనతో మాట్లాడిన మాట, మరలా ప్రజలు నిబంధనలోకి రావాలి. ఆమేన్. 2, మరలా ప్రజలు బలిపీఠాలు కట్టుకోవాలి. మరలా దిద్దుబాటుకు అప్పగించుకోవాలి. వారి కొరకు మరలా ప్రవక్తలను దేవుడు సిద్ధపరచాలి. మరలా వారు 2 తలంపుల మధ్యలో ఉన్న వారు ఒక్క తలంపులో, ఒక్క తీర్మానం, ఒక్క ప్రతిష్టలోకి వాళ్ళు రావాలి. అలా రాగలిగితే నిజంగా ఏలియా ప్రార్థన ఎలా ఫలించిందో మన ప్రార్థన కూడా అలాగే ఫలిస్తుంది. ఏలియా దాన్ని చేయడానికి ఏం చేశాడో తెలుసా? చాలా చేశాడు. 12 రాళ్ళు తీసుకొచ్చాడు, 12 రాళ్ళ బలిపీఠాలు కట్టాడు. ఇవన్నీ చాలా ప్రయత్నాలు ఉన్నాయి. అది చెప్పడానికి సమయం లేకపోయినా మన ప్రార్థన ఏంటంటే, చెప్పండి, నెంబర్ 1,
నిబంధనలోకి ప్రజలు రావాలి. నెంబర్ 2, తిరిగి బలిపీఠాలు కట్టబడాలి. నెంబర్ 3, మరలా దిద్దుబాటు చేసే సేవకులు, ప్రవక్తలు మనకు కావాలి. 2 తలంపుల మధ్యలో ఉన్న మనం ఒక్క తీర్మానంలో, ఒక్క ప్రతిష్టలోకి రావాలి. ఈ 4 అంశాల కొరకై మనందరం తీర్మానం చేసుకుందాం. ఏలియాలాగా మనం ప్రార్థన చేద్దాం. అయ్యా మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, 2 చేతులు పైకి. అయ్యా నేను నిబంధనలోకి వస్తున్నాను, నా ప్రార్థన ఆలకించున్నాను. చేతులు పైకి. అయ్యా ఈ దినము నాతో మాట్లాడినందుకు స్తోత్రం. yes మోకరించండి. ఎవరు మోకరించండి. అమ్మ 2 చేతులు పైకి వచ్చండి. అలనాడు ఏలియా ప్రార్థన